ఇంక నుంచి వంటకి మనకి మనుషులతో పని ఉండదు. ఎందుకంటే రోబోసే అన్నీ చేస్తున్నాయి కాబట్టి. రీసెంట్‌గా ఈ రెస్టారెంట్‌లో చూడండి, ఒక రోబో అయితే వంట చేస్తుంది. ఈ రెస్టారెంట్‌లో ఒక 50-60 మందినైతే తీసేశారు. ఎందుకంటే మొత్తం రోబోసే చేస్తున్నాయి కాబట్టి. సో, ఈ రోబోస్ వచ్చేసి మన ఫుడ్ ఆర్డర్ తీసుకునే నుంచి వంట చేసే వరకు మొత్తం రోబోసే చేస్తున్నాయి. ఈ రోబోస్ వచ్చి మన ఫేస్ స్కాన్ చేసి, అలాగే మన టంగ్ చెక్ చేసి, దాన్ని బట్టి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఫుడ్‌లో తీసుకోండి అని సజెషన్స్ కూడా ఇస్తుంది. సో, దాన్ని బట్టి ఆ సజెషన్స్ మనకిచ్చి ఫుడ్‌లో అయితే అవాయిడ్ చేసేస్తుంది. అండ్ మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా అని ఇలాంటివి కూడా అడుగుతుంది. సో, ఇలాంటివి అడిగి మనకి ఉప్పు ఎక్కువేయాలా లేదా స్వీట్ తగ్గించాలా, ఇయన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఈ రోబో అయితే మనకి వంట చేసిస్తుంది. ఈ రోబో వచ్చేసి మనకి ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అయితే చేస్తుంది. సో, కస్టమర్స్ కూడా ఈ రోబోని ఏం తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ఈ రోబోస్ వచ్చేసి మనకి ఫుడ్ అనేది అదే దానంతా చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం 1 వీక్ తర్వాత వచ్చినా మనకి సేమ్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. సో, కస్టమర్స్ కూడా ఈ రోబోనైతే చాలా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోబోస్ వచ్చేసి మనకి బిహేవ్ చేస్తున్నాయి కాబట్టి. సో, ఇవే కాదు, మనకి రీసెంట్‌గా చూసుకుంటే ఒక కుట్టు మిషన్‌లో కూడా మనకి కెమెరాస్ పెట్టయితే కుట్టు మిషన్ చేస్తున్నారు. ఎందుకంటే కెమెరాస్ వచ్చేసి మనకి రికార్డ్ చేస్తాయి వాళ్ళెలా చేస్తున్నారు. సో, ఈ రికార్డ్ చేసిన ఫుటేజ్ అనేది మనకి వీళ్ళైతే ఏఐ కంపెనీస్‌కైతే అమ్ముతారు. ఏఐ కంపెనీస్ ఏం చేస్తారంటే రోబోస్‌ని అలా ట్రైన్ చేస్తారు. సో, ఫ్యూచర్‌లో వాళ్ళకి తెలియనిదేంటంటే ఫ్యూచర్‌లో అయితే వాళ్ళకి జాబ్స్ కూడా ఉండవు. సో, ఫ్యూచర్‌లో అయితే మనకి జాబ్ ఏఐ వల్ల జాబ్స్ అన్నీ పోతున్నాయి. సో, మీ రియాక్షన్ ఏంటో ఈ కామెంట్ సెక్షన్‌లో కింద కామెంట్ చేయండి. మీ ఒక్కళ్ళకే తెలిస్తే చాలా, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ బై.